బైబిల్లో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి క్రొత్త నిబంధన భాగంలో నుంచి నూతన నిబంధన భాగంలో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం నుంచి 13వ వచనం వరకు వాక్య భాగాన్ని చదువుకుందాం. యేసు బేతానియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట నున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోప్పడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయం యొక్క మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో ఆనెను. చదువుబడిన వాక్యము దేవుడు మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. విషయంలో మరొకసారి అందరం లేచి నిలబడి అందరం కలిసి క్రైస్తవ కీర్తనల నుంచి 281 పాట పాడుతూ దేవుని మహిమపరచుదాం. అందరం లేచి నిలబడి అందరం కలిసి క్రైస్తవ కీర్తనల నుంచి 281 పాట పాడదాం. ఓకే. మానవుడవై సకల నరుల మానక నా దోషమూల, మానవుడవై సకల నరుల మానక నా దోషమూల, బాపుటకు బలి అయితివే యేసు బహు ప్రేమ తోడ, బాపుటకు బలి అయితివే యేసు బహు ప్రేమ తోడ, నీదు బలిని నిత్యముగను నిజముగా ధ్యానించి ప్రేమను, నీదు బలిని నిత్యముగను నిజముగా ధ్యానించి ప్రేమను, నీదు దివ్య ప్రేమనందుటకు నియమంబు నిచ్చి, నీదు దివ్య ప్రేమనందుటించండి. నైనా ఈ సమయంలో ప్రభా వాక్యము మీరు మాకు నేర్పించండి. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మా హృదయాలు తెప్పరిల్లా చేయండి నాయనా. మీ సమృద్ధి అయిన జీవంతో, వెలుగుతో, శక్తితో, బలముతో నింపండి నాయనా. మా దేవా, మహిమగల తండ్రి, మీ యొక్క జీవము గల స్వరం, మధురమైన స్వరం, మెల్లనైన స్వరం, బలమైన స్వరము, గొప్ప స్వరం వినిపించి ఇదిగో మీరు మాతో మాట్లాడి మా విశ్వాసం మీరు పెంపొందింపచేయండి. చూచే కనులు, గ్రహించే హృదయం, వినే చెవులు దయచండి, వినబుద్ధి పుట్టించండి. వినటం వలన విశ్వాసం మీరు పెంపొందింపచేయండి. అల్పన అగ్డనైన నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి మీ నోటికి బూరగా వాడుకొని మహింపొందండి. ఈ సమయం, ఈ సావాసమును మా తండ్రి సంఘము సేపరిచేరను సంఘ సభ్యులందరినీ అద్భుత రీతి ఆశీర్వదించి సంతోషభర్తలుగా, ఆనందభర్తలుగా చేయమని, ఆయురారోగ్యములతో, కృపాక్షేమములతో నింపి మహిమ పొందమని, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానమంతా నీకు అంగీకార యోగ్యంగుంటిలో సహాయం చేయమని క్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమెన్. అందరూ కూర్చోనండి. దేవుని వాక్యము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం నుంచి 13వ వచనం వరకు వాక్య భాగాన్ని మనం చదువుకొనిన వచనం వెంబడి వచనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. యేసు బేతానియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకొని
ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభు దేవాతి దేవుడు, దైవ కుమారుడు, లోకరక్షకుడు, పాపుల రక్షకుడు, మనకు మార్గము, సత్యము, జీవమైన యేసయ్య శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా జీవించిన దినాలలో అప్పుడప్పుడు బేతాన్య గ్రామానికి వెళ్ళేవాడు. ఏ గ్రామానికి వెళ్ళేవాడు? బేతాన్య గ్రామానికి వెళ్ళేవాడు. బేతాన్య గ్రామములో ఎవరు నివసించేవాళ్ళు? మరియమ్మ, మార్తమ్మ, లాజరు, ఈ అక్క చెల్లెళ్ళు, వారి సహోదరుడు లాజరు నివసించేవాళ్ళు. అదే గ్రామములో కుష్ఠరోగి అయిన సీమోను కూడా నివసించేవాడు. ఏ గ్రామములో? బేతాన్య గ్రామములో కుష్ఠరోగి అయిన సీమోను కూడా నివసించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అప్పుడప్పుడు యేసయ్య మరియమ్మ, మార్తమ్మల ఇంటికి వెళ్ళి పరామర్శించేవాడు. ఆ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఆ కుటుంబం కూడా యేసును అధికంగా ప్రేమించింది. ఎప్పుడు వెళ్ళినా ఆ ఇంటి వాళ్ళు యేసయ్యను చేర్చుకొని ఆతిథ్యము ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బేతాన్య గ్రామవాసి అయిన కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి యేసయ్య భోజనానికి ఆహ్వానించబడ్డాడు. దేనికి ఆహ్వానించబడ్డాడు? బేతాన్య గ్రామానికి చెందినటువంటి కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి యేసయ్య భోజనానికి ఆహ్వానించబడ్డాడు. కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి యేసయ్య భోజనానికి ఆహ్వానించబడ్డాడు అనే సంగతి మరియమ్మకు తెలిసింది. ఆ గ్రామవాసి బహుశా కులపోళ్ళు అనుకుందాం. ఎవరు అనుకుందాం? కులపోళ్ళు అనుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే గ్రామానికి చెందిన మరియమ్మ కూడా ఈ సంగతి తెలుసుకున్నది. ఏ సంగతి? సీమోను ఇంటికి యేసయ్య ఎందుకోసం వచ్చాడు? భోజనానికి వచ్చిందనే సంగతి తెలుసుకున్నది. తెలుసుకున్నామె ఊకున్నదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేసింది ఆమె? ఒక స్త్రీ, అంటే ఇక్కడ ఒక స్త్రీ అని రాయబడ్డది. ఆమె మరియమ్మ. ఆమె ఎవరు? మరియమ్మ. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో, యోహాను సువార్తలో, లూకా సువార్తలో, తర్వాత మార్కు సువార్తలో ఈ విషయాలు మనం చూడగలుగుతాం. ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చిందంట. అంటే మరియమ్మ ఏం చేసిందంట? యేసయ్యనేమో భోజనానికి ఆహ్వానించబడ్డాడు. మరియమ్మ ఏం చేసింది? మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి, అత్తరు జటామాంసి, దాదాపుగా 1.5 ఎత్తు తీసుకొని వచ్చింది. ఎంత? 1.5 ఎత్తు. ఏ కాలంలో? 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు భూమి మీద మనిషి కుమారుడుగా, దైవ కుమారుడుగా జీవించిన దినాలలో 1.5 ఎత్తు విలువగల అత్తరు జటామాంసి యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చింది మరియమ్మ. ప్రియముగా దాచిన అత్తరు బారిని. ఏ అత్తరు బారిని ఇది? ప్రియముగా దాచిన అత్తరు బారిని. కల్తీ లేకుండా ఉన్నది ఇది. ఏమి లేకుండా? కల్తీ లేకుండా స్వచ్ఛమైన, ప్రియమైన దేవుని బిడ్డలారా, విలువైన ఖరీదైన అత్తరు బుడ్డి 1.5 ఎత్తు మరియమ్మ ప్రియముగా దాచుకున్నటువంటి ఈ అత్తరు బుడ్డిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చింది. వచ్చి ఏం చేసిందో చూడండి. ఆయన భోజనమునకు కూర్చుండగా, ఎవరు? యేసయ్య కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిలో భోజనానికి కూర్చున్న సమయంలో ఆమె ఏం చేసింది? దానిని ఆయన తల మీద పోసింది. ఎవరి తల మీద? యేసయ్య తల మీద పోసింది. దాచుకొనింటే బాగుంటుంది కదా. సామెత ఉంది కదా, దాచిపెట్టిన పాలు దయ్యాల పాలు. ఈమె దాచిపెట్టుకున్నది. ఎంతో కాలం నుంచి కూడబెట్టుకొని, ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమగా దాచిపెట్టుకున్నది. ఇప్పుడు యేసయ్యను ప్రేమిస్తూ ఉంది. ఎవరిని ప్రేమిస్తూ ఉంది? యేసయ్యను ప్రేమిస్తూ ఉంది. యేసుకు అర్పిస్తూ ఉంది. అంటే
ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమెకు యేసు ప్రభు మీద ఎంత ప్రేమను, ఎంత గౌరవము, ఎంత మర్యాదను, యేసు ప్రభు మీద ఆమెకి ఎంత నమ్మకము, విశ్వాసము, ఎంత భక్త్యో. ప్రేమైన దేవుని సంగమ, చూడండి, ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఈ విలువైన అత్తరు జటామాంసి సేరున్నారా ఎత్తు దాదాపుగా ప్రేమైన దేవుని సంగమా ఆ వాక్యంలో ఇంకా చూసినట్లయితే 300 దేనారాల ఖరీదంట. ఎన్ని దేనారాలు? 300 దేనారాల ఖరీదు ఆ కాలంలోనే. అయితే ఒక రోజంతా పని చేస్తే 1 దేనారం ఇచ్చేవాళ్ళు. కూలి ఎంత? 1 దేనారమే. రోజంతా పని చేస్తే 1 దినానికి కూలి ఎంత అంటే ఆ దినాల్లో 1 దేనారం. అయితే 300 దేనారాల ఖరీదుతో కూడిన విలువైన అత్తరు జటామాంసి సేరున్నర ఎత్తు తీసుకొని వచ్చింది. ప్రేమైన దేవుని సంగమా, దేవుని వాక్యంలో బాగా చూసినట్లయితే 1 సంవత్సరము కూలి. ఎన్ని రోజుల కూలి? 1 సంవత్సరం కూలి అండి. అయితే ఆ దినాలలో ఆమె అంత త్యాగం చేసింది, అంత అర్పించుకుంది, అంత సమర్పించుకుంది, అంతగా దేవుణ్ణి గణపరిచింది. ఈ దినాల్లో చూసినట్లయితే 2000 సంవత్సరాలకు అప్పటికిప్పటికి పోల్చి చూస్తే ఎన్ని కోట్లు అయితాయో ప్రేమైన దేవుని సంగమా. చూడండి, ఆ మరియమ్మ ఎంత ప్రభువును గణపరిచింది, మరియమ్మ ఎంత దేవుణ్ణి ఆరాధించింది, మహిమపరిచిందో చూడండి. అంత ఖరీదైన అత్తరు జటామాంసి ప్రభుకు సమర్పించుకుంటే అక్కడ ఎవరున్నారు? శిష్యులు చూచి కోపడ్డాడు. ఎవరు చూశారు? శిష్యులు చూసి కోపడ్డారు. దేవుని ఆలోచనలు వేరు, మనుషుని ఆలోచనలు వేరు. యేసు ప్రభుతో ఉంటున్నారు కానీ యేసు ప్రభు సత్యమును గ్రహించలేకపోతా ఉన్నారు. యేసు ప్రభు ఎంత గొప్పవాడనే సంగతి ఎవరు గ్రహించడం లేదు? శిష్యులు గ్రహించడం లేదు. పైగా ఎవరితో ఉన్నారు? వాళ్ళు యేసయ్యతోటే ఉన్నారు కానీ యేసును వాళ్ళు గ్రహించలేకపోతా ఉన్నారు, అర్థము చేసుకోలేకపోతా ఉన్నారు. ప్రేమిన దేవుని సంగమా, అందుకే వాళ్ళు కోపపడుతూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? కోపపడుతూ ఉన్నారు. కోపము మానము, ఆగ్రహము విడిచుము పెట్టుము. ఏం మానుకోవాలా? తన కోపమే తనకు శత్రువు గనక కోపము మానుకోవాలి, ఆగ్రహము విడిచిపెట్టాలి. ఆ పైగా వీళ్ళు ఎవరి విషయంలో కోపపడుతూ ఉన్నారు? యేసు ప్రభు దగ్గర వాళ్ళ బోధకుడు, మన బోధకుడు, మన మంచి కాపురి, మన రక్షకుడు, మన విమోచకుడు అయిన యేసు విషయంలో కోపపడము అది ఎంతైనా దీవెనకరము, ఆశీర్వాదకరము కానే కాదు. ప్రేమిన దేవుని బిడ్డలారా, శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు? ఆమె ఎంతగానో నష్టం చేసింది? ఆమె ఏమి నష్టం చేయలేదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చింది ఏం కాదు కదా. ఆమె కూడబెట్టుకున్నది, ఆమె సంపాదించుకున్నది, ఆమె కష్టార్జితంలో నుంచి. ఎవరి కష్టార్జితంలో నుంచి? ఆమె కష్టార్జితంలో నుంచి ఆమె ప్రభుకు సమర్పించుకున్నది. సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును, ఉన్నదంతా సమర్పించుకున్నది. ఉన్నదంతా సమర్పించుకున్నదండి. కానీ ఈ దినాల్లో బోధకులు, సేవకులు బోధిస్తారు కదా, దేశమా భాగము ఎవరి సొమ్ము. కానీ ఈ దినాల్లో సంఘాల్లో దేశం భాగం ఇచ్చే నమ్మకమైన బిడ్డలు కూడా తక్కువ ఉన్నారు. ఎవరు తక్కువ ఉన్నారు? దేశము భాగము నమ్మకంగా ఇచ్చే బిడ్డలు కూడా తక్కువ ఉన్నారు. ప్రార్థన చేసే బిడ్డలు కూడా తక్కువ ఉన్నారు. కానీ మరియమ్మ అయితే ఉన్నదంతా సమర్పించుకున్నది. మరియమ్మ అయితే ఏం చేసింది? ఉన్నదంతా సమర్పించుకున్నదండి. ఏమి దాచిపెట్టుకోలేదు, తన కోసము ఏమి దాచిపెట్టుకోలేదు. రేపటి గురించి ఆమె ఏమీ ఆలోచన చేయలేదు. నా ప్రభువు కంటే ఎక్కువ నా ఈ విలువైన అత్తరు బిడ్డ అని చెప్పి ప్రభువునే మహిమపరిచింది. ఎవరిని మహిమపరిచింది?
మనం ఆలోచన చేస్తాం, ఈ 10 రూపాయలు ఉంటే రేపటికి ఏమిటికన్నా పనికి వస్తాయేమో అని చెప్పి. ప్రేమైన దేవుని బిడ్డలారా, 10 రూపాయలు వేసి 90 రూపాయలు దాచిపెట్టుకుంటాం. ఎన్ని వేసి? 10 రూపాయలు వేసి ఎన్ని దాచిపెట్టుకుంటాం? 90 రూపాయలు దాచిపెట్టుకుంటాం. బహుశా కొన్నిసార్లు చిల్లర లేకపోతే బయట చిల్లర తెచ్చుకొని వస్తాం ముందే కదా. వచ్చేటప్పుడు ఏం చేస్తాం? మనకి ఇంకా ఏ బుద్ధి పోలేదన్నమాట. మారాలి, మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఈ యొక్క నూతన దేవాలయంలో, ఇంత మంచి ఆలయంలో కనీసము న్యాయంతోటి, ధర్మంగా, భక్తి శ్రద్ధలతో ఒక 100 మంది దశం భాగం, ఎంత? 100 మంది దశం భాగం ఇస్తే ఈ సంఘం ద్వారా గొప్ప పరిచర్య జరుగుతుంది. అనేకులు దీవింపబడతారు. ఎంతమంది దీవింపబడతారు? అనేకులు దీవింపబడతారు, అనేకులు ఆశీర్వదింపబడతారు, అనేకులు వెలుగులోని, సత్యంలోనికి, జీవములోనికి వస్తారు. ఇయ్యుడు మీకు ఇయ్యబడును, అణుచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతోటి కొలవాలి. ఏ కొలతతోటి? సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు, కొంచెముగా విత్తువాడు కొంచెమే విత్తుతారు. పాత నోటు, చిన్న నోటు విత్తుతారు కదా. ఆ నోటు పాత నోటు, చిన్న నోటు. అదే బట్టల షాప్కి పోయినాం అనుకోండి, పెద్ద పెద్ద నోట్లు తీస్తారు. అదే బంగారం షాప్కి పోయినాం అనుకోండి, పెద్ద పెద్ద నోట్లు తీస్తాం. దేవుని గుడికి వచ్చేసరికి ఆ నోట్లు తీస్తాం, చిన్న చిన్న నోట్లు తీస్తాయి. అయితే ఈ జేబులున్న నోట్ల కొట్లాట పడ్డదంట. ఏ నోట్లకు? జేబులున్న నోట్లకు కొట్లాట పడ్డదంట. నేను గొప్ప అంటే నేను గొప్ప. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 రూపాయల నోట్ అన్నదంట, నేను మీకందరికంటే గొప్ప, నేను మీకందరికంటే గొప్ప. 20 రూపాయల నోట్ ఏమనుకున్నది? నేను మీకందరికంటే గొప్ప. ఇంకా 50 రూపాయల నోటు ఏమనుకున్నది? నేను మీ అందరికంటే గొప్ప. 100 రూపాయల నోటు మీ అందరికంటే గొప్ప. 500 నోటు నేను మీ అందరికంటే గొప్ప. ఎందుకు నువ్వు గొప్ప? నేను ఏడ పనికి వస్తాను ఎరుకున్నదా? బంగారం షాపుల పనికి వస్తా నేను అన్నదంట. ఏ షాపుల? బంగారం షాపుల పనికి వస్తా, బట్టల షాపుల పనికి వస్తా. మీరు ఆడ పనికిరారు. 100 రూపాయల నోటు అన్నదంట, నేను గొప్ప అని. ఎట్లెట్లా నువ్వు గొప్ప అంటే మీకేం తెలియదు. శనివారం మోహన్పేట అంగడి పోయినా అంటే నేనే పనికి వస్తాను అనంట. ప్రేమిన దేవుని బిడ్డలారా, 20 రూపాయల నోట్ అన్నానండి, మీ అందరికంటే నేను గొప్ప. 20 రూపాయలు ఇస్తేనే వాడు కొత్తిమీర పుదీనా కట్టిస్తాడు, లేకపోతే ఇయ్యాడు. మీరంతా మీరు సోయలేని వాళ్ళు, మీ అందరికంటే నేనే గొప్ప అని 10 రూపాయల నోట్ అన్నదంట, పెద్దరికం చేసి. అట్లెట్లా నీవు గొప్ప? నీవు తక్కువ దానవు కదా. గుళ్ళే నేనే పనికి వస్తా. మీకే ఏడ పనికి వస్తుందంట 10 రూపాయల నోటు? గుళ్ళే నేనే పనికి వస్తా. అందుకే మీ అందరికంటే నేనే గొప్ప కదా. మారాలి, మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయని. మీ ధనం పరలోక రాజ్యంలో కూడా పెట్టుకొనుడు. మీ ధనం ఎక్కడ కూడా పెట్టుకోవాలా? పరలోక రాజ్యంలో కూడా పెట్టుకోవాలా. ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవునికిచ్చి పాడైన వాడు భూమి మీద ఎవడు లేడు. ఇయ్యకుండా బిగబట్టినాడు ఎవడు గొప్పగా కాలేదు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో చాలా ముందడుగు ఉండాలి. ఎవరికి ఇచ్చే విషయంలో? దేవునికి ఇచ్చే విషయంలో. 2-3 యవనస్తులు కలిసి హోటల్కి పోయిన అనుకోండి. 2-3 యవనస్తులు పెద్ద మనుషులు కలిసి హోటల్కి పోయిన అనుకోండి. ఛాయనో సమోసాలో, ఆ ఛాయ్ తాగినాక, సమోసాలు తిన్నాక, లేకపోతే బిర్యానీ తిన్నాక ఆడ ఏం చేస్తారు? పోటీ పడతారు. నేను కడతా ఊకో, నేను కడతా ఊకో, ఆయన తీసుకోకు, నేను ఫోన్పే చేస్తా, గూగుల్ పే చేస్తా అని చెప్పి ఇట్లా పక్కకు దొబ్బుతారు. బిర్యానీ హోటళ్ళను, ఛాయ్ హోటళ్ళను పోటీ పడతారు. కానీ దేవుని సంఘంలో దేవునికి ఇచ్చుట్లో మాత్రము పోటీ పడరు. అందుకంటే అపవాది యుక్తిపరుడు గనక ఎక్కడ వెనకకు చేయాలని అక్కడ మనల్ని వెనకకు చేస్తాడు. ఆదాము ఎక్కడున్నావంటే
చెట్టు చాటుకుంటాము ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవునికి ఇచ్చుట్ల ముందుండాలి, వచ్చుట్ల ముందుండాలి, చేసుట్ల ముందుండాలి. వచ్చి చూడు అంటా ఉన్నాడు దేవుడు. ఏం చెప్తా ఉన్నాడు? వచ్చి చూడుడి కదా. మలాకి గ్రంథంలో ఏమంటాడు? 3వ అధ్యాయంలో ఇచ్చి చూడుడి, ఇచ్చి నన్ను పరిశోధించి చూడండి, ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలని దేవుని ఆశీర్వాదములు మెండుగా నేను మీ మీద కొమ్మరిస్తానని చెప్పాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే వీళ్ళు ఓర్వలేక శిష్యులు ఏం చేస్తా ఉన్నారు? చూచి కోపడతా. ఆమె సమర్పణ చేసుకుంటే వీళ్ళకేం బాధను ఏమంటే వీళ్ళకి దురాలోచన, ఓర్వజాలను బుద్ధి. ఏ బుద్ధి? ఓర్వజాలను బుద్ధి. వీళ్ళ బుద్ధి మారలేదు. వీళ్ళు యేసుతో ఉన్నారు కానీ ఏం మారలేదు. యేసు ప్రభు కార్యాలన్నీ చూశారు, యేసు ప్రభు బోధలన్నీ విన్నారు, కానీ యేసు ప్రభుతో గుంపుగా ఉన్నారు, కానీ వీళ్ళ బుద్ధి మారలేదు, వీళ్ళ మనసు మారలేదు. అందుకే మరి కోపపడతా ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు కోపపడుతూ ఉన్నారు. శిష్యులు చూచి అందరూ కోపపడి ఉండొచ్చు, కానీ ప్రేమిన దేవుని బిడ్డలారా, యూదా ఇస్కరియోతు వేరేగా ఆలోచన చేసి ఉంటాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు వేరేగా ఆలోచన చేసి, ఈ 11 మంది ఒక రకంగా ఆలోచన చేస్తే, యూదా ఇస్కరియోతు చూసినావు ఆమె అంతగానో అనవసరంగా యేసు ప్రభువుకు సమర్పించుకున్నది, అదంతా వస్తే ఖజానాలోనికి వస్తుండే, ఆ ఖజానా సంచి నా దగ్గర ఉన్నది, నేనేమన్నా చేస్తుంటే కదా ఎవరికి తెలియకుండా, మిత్తి కన్ను ఇస్తుంటే కదా, వడ్డీ అన్నా వస్తుంది కదా అని ఇట్లా లెక్కలు కట్టి ఉంటాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. లేకపోతే గొప్పగా అవుతుంటే కదా అని దురాలోచన. ఎందుకంటే యూదా ఇస్కరియోతు బుద్ధి అసలే మారలేదు. ముందు ఆయన పేరు అపవాది అని పెట్టాడు దేవుడు. ఏం పేరంట? అపవాది. అంటే ఆయన లోపల ఏం పని చేస్తుంది? అపవాది పని చేస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఎన్నడూ యూదా ఇస్కరియోతును గద్దించలేదు. సువార్తికులు కూడా ఆయన విషయంలో ఏమని రాస్తారంటే, ద్రోహియగు ఇస్కరియోతు యూదా. ఎవరంటే ఈయన? ద్రోహియగు ఇస్కరియోతు యూదా. ఈయనే 30 వెండి నాణ్యాలకు, ఎన్ని నాణ్యాలకు? 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభువును అమ్ముకొన్నాడని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. 11 మంది శిష్యులు ఒక రకంగా కోపపడితే, ఈ యూదా ఇస్కరియోతు ఇంకొక రకంగా ఆలోచన చేసి ఉంటాడు. చూడ, శిష్యులు చూచి కోపడి ఈ నష్టం ఎందుకు అదా ఏమంటా ఉన్నారు? ఈ నష్టం ఎందుకు అంటే, వీళ్ళు పైకి భక్తి ఉండి శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటున్నారు. భూ సంబంధంగా ఆలోచన చేస్తున్నారు, పర సంబంధంగా ఏమాత్రం ఆలోచన చేయడం లేదు. లోక సంబంధంగా ఆలోచన చేస్తున్నారు, కానీ దైవ సంబంధంగా ఏమి ఆలోచన చేయడం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ నష్టం ఎందుకు? అయ్యో 300 దేనారాల అత్తరు వృధా చేస్తేవి కదా అని బాధపడతా ఉన్నారు. కానీ దేవాతి దేవుడు తన ప్రాణము దారపోయబోతా ఉన్నాడు, తన విలువైన రక్తం చిందించబోతా ఉన్నాడు అనే సంగతి వాళ్ళు గ్రహించలేకపోతా ఉన్నారు. ఈ నష్టము ఎందుకు? దీనిని గొప్ప వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అని. అమ్మా, ఎంత బుద్ధిమంతులో! ఎవరికి ఇది ఎంత కమ్మంట? గొప్ప వెలకమ్మి బీదలకి అంటే నిజంగా వీళ్ళకి బీదల మీద ప్రేమ ఉన్నదా? ఉన్నదో లేదో దేవునికి ఎరక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది గొప్ప వెలకమ్మి బీదలకి ఇయ్యవచ్చునే అని అనుకుంటా ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని సంగమా, అక్కడ యేసు ప్రభు 10వ వచనంలో యేసు ఆ సంగతి తెలుసుకొని, ఏ సంగతి? వీళ్ళు కోపపడిన సంగతి, వీళ్ళు మాట్లాడుకున్న సంగతి, వీళ్ళ నోటి నుంచి వచ్చినటువంటి జవాబు చూసి యేసు ఏమంటున్నాడు? యేసు ఆ సంగతి తెలుసుకొని, వాళ్ళందరిని ఎరిగిన దేవుడు, వాళ్ళ నాడి తెలిసిన వాడు, వాళ్ళ స్థితిగతులన్నీ ఎరిగినవాడు, వాళ్ళ ఆంతర్యము ఎరిగినవాడు గనుక ఆ సంగతి తెలుసుకొని ప్రభు ఏమంటా ఉన్నాడు? ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసింది. వాళ్ళేమో నష్టముగా భావిస్తూ ఉన్నారు, ప్రభు ఏమో మంచి కార్యం చేసిందని. మంచి కార్యం చేసింది ఈ స్త్రీ, నా విషయమై ఏం చేసింది? మంచి కార్యం చేసిందని
ప్రభువే సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాడు. ఎవరు సర్టిఫికెట్ ఇస్తా ఉన్నారు? యేసు ప్రభు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత, ముద్ర వేసిన తర్వాత ఇక దాన్ని చెరిపేదానికి ఏ నాదునికి అధికారము లేదు. ప్రభువే అంటా ఉన్నాడు, ఈ స్త్రీ నా విషయమై మంచి కార్యం చేసింది, ఈమె జోలికి పోకండి, ఈమెను మీరు ఎందుకు తొందర పెడతా ఉన్నారు అని చెప్పి ప్రభువు ఆజ్ఞ జారీ చేశాడు. ప్రియమైన దేవుని సంగమా, 11వ వచనం, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నాను. ఇప్పుడు అది అమ్మి ఎక్కువ వెలకమ్మి బీదలకు పంచి పెడితేనే పుణ్యం చేసినట్ల, సేవ చేసినట్లనా? యేసు ప్రభుకు సమర్పించుకోవడం గొప్ప భాగ్యము కాదా? ప్రేమిన దేవుని సంగమ, అయినా బీదలు ఎల్లప్పుడూ మన మధ్యలో ఉంటారు, కానీ యేసు ప్రభు ఎల్లప్పుడూ మన మధ్యలో ఉండడానికి రాలేదు. ఆయన వచ్చిన పని ఏంటిదో ఆయన నెరవేర్చుకొని పోవాలి. ఆయన వచ్చిన పని తండ్రి చిత్తం నెరవేర్చాలా. ఎవరి చిత్తము? తండ్రి చిత్తము నెరవేర్చాలా. తండ్రి అప్పగించిన పనిని ఆయన తుదముట్టించాలా. ప్రేమిన దేవుని బిడ్డలారా, అయితే ఈ సంగతి శిష్యులు గ్రహించలేకపోతున్నారు. అందుకంటున్నాడు కదా, ఈమెను మీరు ఎలా తొందర పెట్టున్నారు, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. నా సమయం దగ్గర పడ్డది, నేను ఎల్లప్పుడూ ఇక మీతో కూడా ఉండను. నేను పట్టబడతాను, కొట్టబడతాను, సిలువకు వేయబడతాను, చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి 3 దినాలను సజీవుడనై లేస్తాను, పరలోకానికి వెళ్తాను. నేను ఎల్లప్పుడూ మీతోటే ఉండడానికి రాలేదు. ప్రియమైన దేవుని సంగం, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని ఈమె ఏం చేసిందంట? ఎవరి మీద పోసింది? యేసయ్య శరీరం మీద పోసి ఆయన భూస్థాపన నిమిత్తము దానిని చేసిందంట. ఈ యూదుల పద్ధతి ప్రకారం, ఎవరి పద్ధతి ప్రకారం, ఎవరి పద్ధతులు, ఎవరి ఆచారాలు, ఎవరి సంస్కృతి వాళ్ళకున్నది కదా లోకంలో. ఎవరి పద్ధతి ఆ ఊరికే ఉన్నది, ఏ బస్తీ పద్ధతి ఆ బస్తీకే ఉన్నది, ఎవరి ఆచారాలు ఎవరి నమ్మకాలు వాళ్ళకే ఉన్నాయి కదా. యూదుల పద్ధతి ప్రకారము, ఎవరి పద్ధతి ప్రకారం? యూదుల పద్ధతి ప్రకారము యూదులు ఎవరైనా చనిపోతే వాళ్ళ దేహము మురిగిపోకుండానట్లు, వాళ్ళ దేహము మురిగిపోయి మురుగు వాసన రాకుండానట్లు, కుళ్ళిపోకున్నట్లు, ఆ కుళ్ళిపోయిన వాసన రాకున్నట్లు ఈ అత్తరు తోటి వాళ్ళను మరి వాళ్ళ దేహమును తడిపేవాళ్ళు. దేంతోటి? అత్తరుతోటి వాళ్ళ దేహమును తడిపేవాళ్ళు. ఒకటి. రెండోది ఏంటంటే, ఆ ప్రాంతంలో, ఆ యూదయ ప్రాంతంలో నేరస్తులు చచ్చిపోతే, ఎవరు చచ్చిపోతే? యూదులు చచ్చిపోతేనేమో సుగంధ ద్రవ్యాలు పోసేవాళ్ళు, కానీ నేరం చేసి నేరస్తులు చచ్చిపోతే వాళ్ళకు సుగంధ ద్రవ్యాలు పూసేవాళ్ళు కాదు. అంటే వాళ్ళు అలాగే కుళ్ళిపోవాలి, వాళ్ళు అలాగే మురుగులేసి వాసనలేసి అలాగే మరి ఇదై కావాలన్నమాట, చనిపోవాలి ఆ రీతిగా. కానీ నేరస్తులు చనిపోతే ఈ రీతిగా సుగంధ ద్రవ్యాలు పోసేవాళ్ళు కాదు. యూదులు మంచి వాళ్ళు చనిపోతే ఆ రీతిగా సుగంధ ద్రవ్యాలు పోసేవాళ్ళు. ప్రియమైన దేవుని సంగమా, అయితే యేసయ్య చనిపోయినప్పుడు, ఎవరు చనిపోయినప్పుడు? యేసయ్య చనిపోయినప్పుడు అరిమత యోసేపు, నికోదేము, ఎవరు? నికోదేము ఇద్దరు కలిసి 150 సేలు రాస్తారు. ఎన్ని సేలు రాస్తారు? ఎంతగానో ప్రేమించారో ప్రభును వాళ్ళు. మనం చేస్తే, మన మధ్యలో ఎవరైనా చేస్తే ఎంత తీసుకొస్తారు సెంటు? మోహన్ కెరక పెద్ద మరి శాంతికుమార్ సార్కి తెలుసు. మన వాళ్ళు ఎవరైనా చచ్చిపోతే సెంటు బాటిల్ ఎంత తీసుకొస్తారు? 100 గ్రామా 200 గ్రామా కదా. కానీ కదా, కొందరు చెట్టాకు తీసుకొస్తారు, కొందరు 100 గ్రామ్ తీసుకొస్తారు, కొందరు 200 గ్రామ్ తీసుకొస్తారు. ఎవరన్నా బాగా డబ్బు బాగున్నోళ్ళు
ఒక ½ కేజీ తీసుకొస్తుండొచ్చు. కానీ యేసే చనిపోతే, ఎవరు చనిపోతే? యేసే చనిపోతే అరిమత యోసేపు గొప్ప ధనవంతుడు, సజ్జనుడు, ఇశ్రాయేలుకు బోధకుడైన నికోదేము ఇద్దరు కలిసి 150 సేలు అత్తరు యేసయ్యకు పోసిన ఆయన సమాధిలో గుమ్మరించినంటే వాళ్ళు ఎంత ప్రభువును ప్రేమించారో. ప్రేమిన దేవుని బిడ్డలారా, అతిగా ప్రేమించిండ్రు. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించారు. మనసారా దేవుణ్ణి ప్రేమించారు. రాత్రి ఎవరో పాట పాడినారు కదా, నిండు మనసుతో. ఎవరు పాడినారు? పాడండి కొంచెం. నిండు మనసుతో ఆరాధించెదా, నిండు మనసుతో ఆరాధించెదా, అండ నీవేగా నా కొండ నీవేగా, అండ నీవేగా నా కొండ నీవేగా. ఏ మనసుతో? పాట మాత్రం సూపర్ పాడతాం, ఒకరికంటే ఒకరం పోటీ పాడతాం కదా. కానీ పిసినారితనం మానం. ఏ తనం? నిండు మనసుతో దేవునికి దారాలంగా ఇస్తామా, మళ్ళీ పాట కూడా పాడతాము. నావన్నీ అంగీకరించు మీదే. ఏమని పాట ఏమనుంది? నావన్నీ అంగీకరించు మీ దేవా అంటే అన్నీ నీ వాళ్ళ కొన్నే బిగబట్టి ఇస్తాం. పాట మాత్రము పాడబట్టి. శాంతకుమార్ సార్ ఎన్నేళ్ళ? 56 ఏళ్ళు అయిపోయి ఉంటుంది కదా, 70 ఏళ్ళు అయిపోతుంటుంది. పాట రాసి బహుశా 80-90 ఏళ్ళు అయి ఉంటుంది. పాట మాత్రము మానం, కానీ మన మనసు మాత్రము మారదు. ఏమన్నా నావన్నీ అంగీకరించమంటాము, మళ్ళీ ఇచ్చేటప్పుడు బిగబట్టిందాక మన పానం ఊకొండనే ఊకొండదు. బిగబట్టిందాక మన పానం ఊకొండనే ఊకొండదు. బిగబడితేనే మనకు కడుపు నొప్పి తక్కువ అవుతుంది, లేకపోతే కడుపు నొప్పి తక్కువగానే కాదు. ప్రేమిన దేవుని బిడ్డలారా చూడండి. అయితే ఇంకొకటి, ఎందుకు ఈ అత్తరును అభిషేకించే వాళ్ళంటే కొత్తగా ఇశ్రాయేల్ ప్రాంతంలో ఎవరన్నా కొత్తగా రాజులు ఎన్నికైతే, ఎవరు ఎన్నికైతే, కొత్తగా రాజు పదవికి ఎన్నికైతే వాళ్ళు సింహాసనం మీద ఎవరైతే కూర్చుండడానికి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళను అభిషేకించే వాళ్ళు, రాజులను, ప్రవక్తలు అభిషేకించే వాళ్ళు. ఇప్పుడు యేసయ్య రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, యూదులకు రాజు గనక, ఈయన మెస్సియా గనక ఈయనను ముందుగానే అభిషేకించడం జరిగింది. ఈయన మెస్సియా, ఈయన యూదులకు రాజు, ప్రభులకు ప్రభు అనే సంగతి అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులకు, పెద్దలకు, ప్రధాన యాజకులు, అధికారులకు అసలు తెలవదు. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఎందుకు? సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇంకా యేసయ్య ఎవరో తెలవకుండా అజ్ఞానంలో, అంధకారంలో, గురుడితనంలో, చీకట్లు లేకపోలేదు. మనమైతే పాట పాడాలి యథార్థంగా. ఎవరో తెలుసా యేసయ్యా, చెప్పుతా నేడు వినవయ్యా. ఎవరో తెలుసా యేసయ్యా, చెప్పుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక తరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ఆకాశం క్రింద, భూమి మీద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేదు. ఎవరి నామములో రక్షణ ఉంది? యేసు నామములోనే రక్షణ. అన్నీ ఉండి రక్షణ లేకపోతే వ్యర్థం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకోగలుగుతాం? ఈ పొద్దు రేపు అని సాకులు చెప్తూ, వాయిదాలు వేస్తూ, యేసయ్యకు సమర్పించుకోకుండా, కొనసాగకుండా లోతు బారిలాగా, ఉప్పు స్తంభములాగానే ఉండిపోతారు. యేసుని కొరకై
ఇలా జీవించేద బాశ్రమగా నేను అనుదినం. ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేశాను సర్వలోకమందు. ఎక్కడనంట? ఇప్పుడు యావత్ ప్రపంచమంతా ఈ సంగతి మారుమ్రోగుతూ ఉంది. ఎంతోమంది భక్తులు, ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది సేవకులు, ఎంతోమంది విశ్వాసులు ఈ సంగతిని 2000 సంవత్సరాల నుంచి ధ్యానిస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. యేసు ప్రభు అప్పుడే చెప్పాడు ఏమని? సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అన్నాడు. ఎవరితో? శిష్యులతో అన్నాడు. ఎవరింట్లో అన్నాడు? కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో అన్నాడు. ఏ ఊర్లో అన్నాడు? బేతాన్య గ్రామంలో అన్నాడు. ఏ సందర్భములు అన్నాడు? యేసయ్య శిలువ మరణం పొందే సమయంలో, యేసయ్య శిలువ మరణం పొందే సమయంలో. ఆనాటి సంగతి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి రాయబడిన ఆ సంగతులు గనక ఈరోజు మనం ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. కాబట్టి పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో మన ప్రభువును ప్రేమించాలి. అటువలే నిన్ను వలె నీ పొరుగువాన్ని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఎవరైనా ఇద్దరు ప్రార్థనలోనికి నడిపించండి. ప్రార్థించగలిగిన వాళ్ళు ఎవరైనా ఇద్దరు ప్రార్థనలోనికి నడిపించండి. ఇద్దరు ఎవరైనా ఇద్దరు ప్రార్థనలోనికి నడిపించండి. ఎవరైనా ఇద్దరు భారంతో, పట్టుదలతో, ఆసక్తితో, విశ్వాసంతో, మనసు పూర్తిగా దేవుని యందలి నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఆశీర్వాదాలు
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించు ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు స్వామి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదము, కాపుదల, భద్రత, శాంతి, సమాధానం కూడి వచ్చిన మనకందరికీ సంఘమంతటితోనూ ఇప్పుడు నెలప్పును సదాకాలము తోడైనగాక. ఆమెన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.